కావాలి ఫెడరల్ ఫ్రంట్. చాలా సందర్భాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఆయన ప్రోగా మాట్లాడుతున్న సందర్భాలు చాలా 100% ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏంటి కారణం ఏంటి? 100% దేశంలో ఏ సీఎం కూడా ఎడ్యుకేషన్కి నిర్బంధ ఇంగ్లీష్ విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అదే నేను చెప్పా. ఎందుకంటే నేను అనుభవం నాకు ఉంది కాబట్టి సామాజిక న్యాయం రావాలంటే ఇంగ్లీష్. ఏమంటారు పెరియ రామస్వామి నాయకర్, ఇట్స్ లైన్ పాల్ అంటే లైనస్ పాల్ అంటాడు ఆయన. ఆడ సింగం పాలయ్యి ఇంగ్లీష్ అనేది. అంబేద్కర్ ఉంటాడు పులి పాల లాంటి ఇంగ్లీష్ అనేది చదువుకోవాలి. గ్లోబల్ విలేజ్ ఇంగ్లీష్ మీడియం అవసరం, ప్రతి ఒళ్ళు ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఆ దశలో అవన్నీ గుర్తించి గౌరవించి బడుగు బలహీన వర్గాల ఆవశ్యకతకి సామాజిక న్యాయం అందరూ కూడా సమాన అవకాశాలు ఉన్నప్పుడు సమానంగా రాణిస్తామని దాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని నిర్బంధం ఇంగ్లీష్ ఇంటికి వచ్చారు. కాబట్టి నేను మనస్ఫూర్తి సెల్యూట్ చేస్తున్నాను. ఈ మధ్యలో మాతృభాష అనే పదం ఒకటి వచ్చింది, మాతృభాష అనే వాదన ఒకటి వచ్చింది. మీరేమంటారు దాన్ని? ది లింగ్విస్టిక్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని అప్పుడు ఆ రోజుల్లో ఒక మొత్తం ఉంది, ఒక సంస్థ ఉంది మన దేశంలో. దాని లెక్కల ప్రకారం బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశంలో 1500 పైగా లాంగ్వేజెస్ ఉండేయండి. ఈవేళ అవి కనీసం 800కు వచ్చేసాయి. చాలా భాషలు మరుగున పడిపోయాయి. 100 మంది టీచర్ల కంటే ఒక అమ్మ పెద్ద గురువు ఉంటాడు, పెద్ద అయినా తెలుసా మీకు. కానీ ఇంగ్లీషు మోజు మన ఇంట్లో చెప్పిస్తున్నారు. ఎలా తెలుగు రక్షింపబడుతుంది? తెలుగు రక్షింపడాలంటే ఫస్ట్ అమ్మా నాన్నలే ముందు చెప్పాలి. వాళ్ళకి అమ్మని పిల్లరా, నాన్నని పిల్లరాని. అలాగే మీ బిడ్డలు ఉంటారు, మీ బిడ్డల పేర్లేంటి? వంశ పరంపరను కాపాడుకోవడం కోసం మీ తాత ముత్తాతల పేర్లు, మీ నాయనమ్మ పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు అవి పోయాయి కదా. అయిపోయి ఏమొచ్చే పేర్లు? ట్వింకిల్, స్పుత్నిక్లు, లిటిల్ స్టార్లు, ఇంకా ఏ పంచాయతీ పెట్టుకుని ఇంగ్లీష్ లింకులు ఉన్నాయి. అక్కడే పోయింది కదా తెలుగు. అక్కడ ముందు అది లేకుండా కాపాడుకోవాలి. రైట్, ముందు అక్కడ కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని 80% తెలుగును పెట్టాలి, బోధించాలి అనేది ఒక సబ్జెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెడుతున్నాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కేసీఆర్ గారు ఫైట్ చేశారు. ఏ యాంగిలో తెలుసా మీకు? ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రిపేర్ అయ్యవలసిన వాడు ఇంగ్లీష్లో హిందీలో మాత్రం ప్రశ్నపత్రాలు ఉంటాయి. తెలుసా మీకు? ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ. మీరు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ పెడితే వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే మరి మా భాషలో, మా రిమైనింగ్ రాష్ట్రాల్లో ఉన్న భాషలో మేమందరం ఏమవ్వాలి? కానీ మా భాషలో కూడా మీరు ఐఏఎస్ పెట్టాలి అని కేసీఆర్ గారు డిమాండ్ చేశారు. అది మాతృభాష అంటే. ఇంత ఆవేశం, ఇంత అవగాహన రాష్ట్రాలకు సంబంధించి